అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. మనకి సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 1 వరకు స్వచ్ఛతా హై సేవ కార్యక్రమం జరుపుకుంటూ అక్టోబర్ 2వ తారీఖున కంక్లూజన్గా నేషనల్ స్వచ్ఛతా దివస్ సెలబ్రేట్ చేసుకోమని చెప్పి మనకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగా ప్రతిరోజు ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఈ 17వ తారీఖు నుంచి ఈరోజు నిన్న 24, ఈరోజు 25 ఈ 9 రోజులు కూడా అనేక కార్యక్రమాలు క్యాలెండర్ ప్రకారం చేయటం జరిగింది. అందులో భాగంగా కడప హెడ్ క్వార్టర్లో మన గౌరవ ఎమ్మెల్యే గారు మాధవి గారి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ కమిషనర్ నందన్ ఇంకా వాళ్ళ సిబ్బంది వీళ్ళందరితోటి ఒక స్వచ్ఛత ర్యాలీ అన్నది ఒక పెద్ద స్థాయిలోనూ ఈరోజు కడపలో కండక్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఈ స్వచ్ఛతా సేవ కార్యక్రమం మీద అవగాహన కానీ, శానిటేషన్ ఒక ఇంపార్టెన్స్ కానీ బాగా స్ప్రెడ్ అయ్యి, ఇంకా మన వంతు బాధ్యతగా మనం ఈ ఏదైతే ప్రభుత్వ స్వచ్ఛతా సేవ సంకల్పం ఆ లక్ష్యాలు పెట్టిందో వాటిని అచీవ్ చేస్తూ మన స్వచ్ఛ కడపను మనం సాధించే దిశగా ప్రయత్నం చేయడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత చక్కగా ఏర్పాటు చేసిన అందరికీ కూడా, ముఖ్యంగా కమిషనర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రైట్. ఈరోజు దేశానికి అత్యంత అవసరమైంది స్వచ్ఛ భారత్. ఈరోజు ప్రధాన మంత్రి మోడీ గారు కానీ, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ స్వచ్ఛ భారత్, స్వచ్ఛమైన భారతదేశం అనే పిలుపు మెచ్చుకోరు మోడీ గారు. అలాగనే స్వర్ణాంధ్ర 2047 పేరుతో మన చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి ఒక విజనరీ ప్రోగ్రాం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తులో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మొక్కలు నాటడం, దాంతోపాటు ఈ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలా, ప్లాస్టిక్ని వ్యతిరేకించి మనము క్లీన్ అండ్ గ్రీన్ ఎక్కడికక్కడ సిటీలను తయారు చేసుకోవాలనే నినాదంతో ఈరోజు దేశం మొత్తం నడుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తూ రాయచోట్ రోడ్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు, దాదాపు 2 నెలల నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఉధృతి పెరిగింది. గత ప్రతి 2-3 రోజులకు వారంలో 1-2 సార్లు ఎక్కడో ఒక చోట్ల చెట్లు నాటే ప్రోగ్రాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగస్వామ్యంగా కాలేజ్ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు ప్రతి ఒక్కరిని పార్టిసిపేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ యొక్క చేంజ్ని ఇంకా స్పీడ్గా తెచ్చుకునే విధంగా మనము ఈరోజు కడపలో ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఈ ర్యాలీ జరిగేసి చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నాము. దాంతోపాటు మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను ప్రజలకి, మీరు మీ ఇంట్లో ఉన్న బాటిల్స్ కానీ కవర్లు కానీ ప్లీజ్ కాలువలో వేయకండి. ఈరోజు చిన్నపాటి వర్షం వస్తే కూడా ఈ కాలువల్లో నుంచి ఈ నీళ్లు పోయే పరిస్థితి లేక మన మీదకే ఈ నీళ్ళు వచ్చేసి దాడి చేసే పరిస్థితిలో ఉంది. మనకే ఈ యొక్క అపరిశుభ్రత అనేది మొదలవుతూ ఉంది. నీళ్లు పోక లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలలో నీటిమయమైపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రతి ఒక్క రోజు రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజల్ని, ప్లీజ్ మనం చేంజ్ అవుదాం. ఇట్ ఈస్ నౌ హై టైమ్ టు మనల్ని మార్చుకొని మనం కూడా ఒక స్వచ్ఛమైన కడప వైపు తీసుకుపోవాలంటే పూర్తి మీ సహకారం లేనిది ఇది అసంభవము అనేది మీరు గుర్తించాలి ప్రతి ఒక్కరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.